హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంటే బావుంది. ఇంకా కొద్దిగా జోష్ యాడ్ చేస్తే ఇంకా బావుంటుంది. హలో అండి. హాయ్! అంటే 'వర్జిన్ బాయ్స్' అంటే మొత్తం యూత్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో, యూత్ క్యాన్ యూ మేక్ సమ్ నాయిస్? అది లెక్క. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మెంబర్స్‌కి అండ్ అలాగే 'వర్జిన్ బాయ్స్' టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. అండ్ 'రాజ్ గురు ఫిల్మ్స్' బ్యానర్‌పై రాజా దర్పినేని గారు, డైరెక్టర్ దయానంద్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారు అండ్ ఎడిటర్ మార్తాండ కే గారు, వెంకట ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీలో మిత్రా శర్మ గారు, శ్రీహాన్ గారు, గీత్ ఆనంద్ గారు, జెనిఫర్, అంశుల, బబ్లు, ఆర్‌జే సూర్య, కౌశల్ ఇలా బోలెడంత మంది యాక్ట్ చేసి మనల్ని ఎంటర్‌టైన్ చేయబోతున్న మూవీ 'వర్జిన్ బాయ్స్'. అండ్ ఈ మూవీ జూలై 11న రాబోతుంది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకు అనంటే ఎక్కడ లేని కొత్తదనం అంతా కనిపిస్తుంది. అంటే యూత్‌కి ఏది కావాలో అది చాలా బాగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ బాగా ప్లాన్ చేశారని అనిపించింది. అండ్ నాకు బోలెడన్ని క్వెషన్స్ కూడా ఉన్నాయి టీజర్‌కి సంబంధించి. సో, అండ్ అలాగే ఈ సాంగ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్ 'తడిచిన పెదవులు తడిచి' అని చెప్పేసి బాగా క్రేజీగా చాలా బాగా ఆలోచించారు. అంటే యూత్‌కి కావాల్సింది రొమాన్స్. రొమాన్స్‌తో పాటు కొద్దిగా లవ్ స్టోరీస్. అండ్ ఈ లవ్ స్టోరీకి సంబంధించి శ్రీహాన్ గారిని బోలెడన్ని క్వెషన్స్ కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాదండి. మీరు స్టేజ్ పైకొచ్చాక. సో, బిఫోర్ దట్ ఒక్కసారి టీజర్ చూద్దామా? మీరు యెస్, నో ఏదైనా చెప్తే నేను ఏదన్నా రియాక్ట్ అరే వచ్చేటప్పుడే చెప్పాను కదరా! ఈవెంట్ అయ్యేంత వరకు మీరు చాలా జోష్‌గా ఉండాలని. అమ్మాయిలు ఎక్కడున్నారు? సో, రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ చూద్దామా? హలో! అమ్మాయిలే ఇంతగనం అరుస్తుంటే అబ్బాయిలెక్కడ? ఇందాక చాలా మంది అరిచారు. ఆర్యానా అబ్బాయిలు గూడా ఉన్నారని. అబ్బాయిలు క్యాన్ యూ మేక్ సమ్ నాయిస్? అరే! ప్రొడ్యూసర్ గారు తగ్గట్లేదుగా. ఈ ఎనర్జీ కావాలండి. ఇంకా జూలై 11న దబిడి దిబిడే అనమాట. సో, ఎవరో వన్స్ మోర్ అని అన్నారు. మీరు హ్యాపీగా అలా యూట్యూబ్‌లో ఎన్ని సార్లంటే అన్ని సార్లు చూడొచ్చు ప్లీజ్. అండ్ ఎలా అనిపించింది మీకు టీజర్? అరే! ఏంట్రా నీరసం టిఫిన్ చేయలేదు మీరు? ఎలా అనిపించింది? అండ్ సూపర్ ఎక్సైటెడ్ జూలై 11th ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అండ్ అలాగే రీసెంట్‌గా 'పెదవుల తడి' సాంగ్ రిలీజ్ అయింది. అండ్ మంచి ఆదరణ పొందింది ఈ సాంగ్. అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో, ఒక్కసారి 'పెదవుల తడి' సాంగ్ చూసేద్దామా? ఎలా ఉంది? చాలా బాగుంది కదా! అండ్ ఈ సాంగ్ చూస్తుంటే అంటే ఒక్కొక్క లవ్ స్టోరీ కనిపిస్తుంది. అలా కాలేజ్ డేస్, క్రష్ లేకపోతే చేయని వాళ్ళకి అయ్యో! నేను అప్పుడు ప్రపోజ్ చేసుంటే ఇలాంటి లవ్ స్టోరీ ఉండేది కదా! డిఫరెంట్ లవ్ స్టోరీస్ కనిపిస్తున్నాయి. శ్రీహాన్ గారు మీరు మాత్రం చాలా లేతగా ఉన్నారు ఇందులో. చాలా డిఫరెంట్‌గా అంటే చాలా డిఫరెంట్‌గా చాలా బాగున్నారు. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను చూడ్డానికి. అండ్ ఈ సాంగ్‌ని ఇంత బాగా కంపోజ్ చేసింది స్మరణ్ సాయి గారు అండ్ పాడింది ఆదిత్య గారు. అండ్ ఈ మూవీలో అన్ని సాంగ్స్‌ని కొరియోగ్రాఫ్ చేసింది మన జేడీ మాస్టర్. సో, కంగ్రాచ్యులేషన్స్ మాస్టర్. రీసెంట్‌గా మంచి హిట్స్ కూడా కొడుతున్నారు మీరు. సో, ఒకసారి మాస్టర్‌కి చప్పట్లు కొట్టాలి. అలా బ్లాంక్‌గా ఉండకూడదు. అండ్ నౌ నెక్స్ట్ మనం ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చింది. 'డుమ్ డిగా డుమ్' సాంగ్ లాంచ్ టైమ్ వచ్చేసింది. సో, షల్ వి ఆల్ లాంచ్ ద సాంగ్? షల్ వి ఆల్ లాంచ్ ద సాంగ్? షల్ వి ఆల్ లాంచ్ ద సాంగ్? యెస్. సో, నేను 3, 2, 1 కౌంట్ డౌన్ ఇస్తాను. సో, 'డుమ్ డిగా డుమ్' సాంగ్ లాంచ్ అని అరిచేద్దాం. ఓకే? చలో 3, 2, 1 డుమ్ డిగా డుమ్ సాంగ్ లాంచ్. డమ్ డిగ డిగ డమ్ ఇన్‌స్టాలో ఈ హుక్ స్టెప్ వైరల్ అవుతదని అనిపిస్తుంది. సో, మనందరం ఈ హుక్ స్టెప్‌ని వైరల్ చేద్దాం. సో, గర్ల్స్, బాయ్స్ ఉన్నారమ్మా? ఏంట్రా అప్పుడే చల్లగైపోయారా? హలో! అయ్యో! నేనేమన్నా తెలిసి తెలియక ఏదైనా బూతులు మాట్లాడితే ఐయామ్ సారీ. బట్ నేను అమాయకంగా మాట్లాడినవే ఇవన్నీ. అండ్ జేడీ మాస్టర్ సాంగ్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ నాకు ఈ హుక్ స్టెప్ వైరల్ అయిపోతది అనిపిస్తుంది. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్. మిత్ర బేసిక్‌గా బ్యూటిఫుల్ పర్సనే కాదు. షీ హాస్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. నేను 'బిగ్ బాస్' నుండి చూస్తున్నాను మిత్రాని. అండ్ తిను ఎంత బ్యూటిఫుల్ అంటే ఓకే. నేను బావుంటే కాదు, నాతో పాటు ఇంకో 10 మంది బావుండాలి అని కోరుకునే మనిషి. అండ్ ఐ లవ్ దట్ ఇన్ యూ అండ్ యూ ఆర్ అ వెరీ ప్యాషనేట్ వుమెన్ మిత్ర. ఆల్ ద సక్సెస్ టు యూ అండ్ యూ ఆర్ వెరీ కైండ్. ప్రాబ్లమ్ ఏంటంటే మిత్రతో ఎన్ని కష్టాలున్నా బయటికి చెప్పుకోదనమాట. అలా బయటికి నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద వే యూ హోల్డ్ యువర్ సెల్ఫ్ ఐ లవ్ దట్ ఇన్ యూ మిత్ర. ఒకసారి మిత్రకి గట్టిగా చప్పట్లండి.
అండ్ ఐ విష్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని. యాజ్ ఏ ఫ్రెండ్‌గా మూవీలో చాలా హాట్‌గా కత్తిలా ఉన్నావు తెలుసా నువ్వు. అమ్మో! ఆ డ్రెస్సులేంటి, ఆ డాన్సులేంటి, ఎలా ఉంది మిత్ర కత్తిలా ఉంది గదా! యాహ్! యూత్ So happy to see the press again. Really happy to be here. And thank you so much, Daya and Mitra, for having me in this film. And I had a wonderful time shooting for this film. It's so fun. You've seen in the teaser and in the song. And I had such a lovely time working with Shrihan. I call him Dundi all the time. And we've all had a lot of fun, Geet, all of us. And some of us are not here. I have worked so much with JD Master. I'm so happy to see him again after a long time. And yeah, I'm really happy that all of you all have come here and you all enjoyed the teaser, and the song is awesome, and I'm really happy. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ జేడీ మాస్టర్ గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అంటే ఆ మొదటి ఫీలింగ్ ఎట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది, అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో. సో ఐ ఫీల్ హీ డిడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను, వెరీ నైస్లీ. అండ్ టు బి ఆనెస్ట్, నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని. ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చేశారు, దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసేయి, ఇది బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు. సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్. అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి. ఓకే, నేను ఒకలాగా ప్రేమిస్తే ఇంకొకలాగా ప్రేమిస్తారు, ఇంకొకలాగా ప్రేమిస్తారు, కానీ చివరికి అందరూ ఆ ఫీల్డ్లోనే ఉంటారు ఆఫ్ లవ్. ఓకే, సో నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నెంబర్ 1, టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్. అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే ఎలా ఉంటుంది, వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్. రెండోది, నాకు నాలాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 3, రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు, కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు, అబ్బా రావాలరా పోరి నాకు నచ్చిందిలే అంటే. హీ సంబడి హూ డజంట్ టాక్ మచ్. గీత్ ఎలా మాట్లాడతాడు, గీత్ అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు. సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ. అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫీలు. అండ్ దెన్ రానీ ఈజ్ లైక్ ఫుల్ నాకు 1 టైం అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి, కానీ చివరికి అందరూ తేడా అయిపోతారు. ఉండే ఉద్దేశం వేరు, తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు. ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి.